మార్నింగ్ వాకింగ్లో తరచూ తారసపడేటువంటి ఒక పెద్దాయన హాయ్ సార్, హౌ ఆర్ యూ అని పలకరించాను. నాకేంటి, ఐఎమ్ రిటైర్డ్, ఐఎమ్ ఆల్వేస్ హ్యాపీ అన్నాడు. నిజంగానా అంటే కొన్నిసార్లు తీయని అబద్ధాలు చెబితే చాలా బాగుంటుంది అని సమాధానం చెప్పి వెళ్ళిపోయాడు. అంటే మనిషి ప్రశాంతతను కోల్పోవడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి? నెంబర్ 1, ఇతరుల యొక్క అంచనాలను అందుకోవడానికి చేసేటువంటి వెర్రి ప్రయత్నం. అంటే ఆల్వేస్ ట్రయింగ్ టు అచీవ్ ద ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ అదర్స్. ఎందుకు? ఇట్స్ ఎ బిగ్ వీక్నెస్ టు ద పీపుల్. సొంత ఆలోచన సరళని వదిలి సెల్ఫ్ ఎబిలిటీ, న్యాచురల్గా ఉండేటువంటి సహజ సిద్ధమైనటువంటి స్వభావాన్ని వదులుకొని ఇతరుల కోణంలో ఆలోచిస్తూ ఇతరుల అంచనాలను అందుకోవాలనేటువంటి ప్రయత్నంలో తాను ఒక బందీగా మారిపోతాడు మనిషి. ఎస్, పీపుల్ విల్ బికమ్ స్లేవ్స్ ఇన్ ద ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ అదర్స్ ఆర్ ఇన్ ద ఫుల్ఫిల్మెంట్ ప్రాసెస్ ఆఫ్ అదర్స్ ఎక్స్పెక్టేషన్స్ అండ్ ఆస్పిరేషన్స్. బట్ వాటిని ఛేదించుకొని ఎప్పుడైతే తన యొక్క మార్గంలో సహజమైనటువంటి మార్గంలో వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాడో అప్పుడు పీస్ అనేది ప్రారంభమవుతుంది. అంటే మానసిక ప్రశాంతత, దట్ ఈస్ వాట్ ట్రాంక్విలిటీ, మెంటల్ పీస్నెస్. అయితే ఎకనామిక్ కండిషన్స్ కూడా ఒక కారణమే. ఆర్థికపరమైనటువంటి లావాదేవీలు, అంటే ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు దొరికినటువంటి తప్పిదం, దాంతోపాటుగా ఫ్రెండ్స్ని, ఇతరుల యొక్క మధ్యవర్తుల యొక్క సూచనల మేరకు తీసుకున్నటువంటి ఒక ఎకనామిక్ డెసిషన్ తల్లకిందులు కావడం మనిషిని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ఆ రకంగా ఒక లేని కలతను కొని తెచ్చుకోవడానికి ఎకనామిక్ యాంగిల్ కూడా, ఫైనాన్షియల్ యాంగిల్ కూడా ఓ కారణం అవుతుంది. ప్లస్ రిలేటివ్స్, ఫ్రెండ్స్ అండ్ వయలేషన్ ఆఫ్ ఎమోషనల్ లిమిట్స్, భావోద్వేగపరమైనటువంటి హద్దులని అతిక్రమించేటువంటి బలహీనత. ఇది బయటికి కనిపించినటువంటి ఒక అవలక్షణం ప్రతి ఒక్కరిలో ఉంటుంది. దానికి కారణము టెంపరీ, we can say ఇన్స్టంట్ హ్యాపీనెస్. నలుగురితో ఉన్నప్పుడు నలుగురు దృష్టిలో గొప్ప అనిపించుకోవడానికి మన ఒరిజినల్ బిహేవియర్కి, నేచర్కి విరుద్ధమైనటువంటి కొన్ని మాటలు, అంటే ఇతరులను సంతోషపెట్టడానికి మాట్లాడడం ద్వారా శాశ్వతంగా తాను ఇబ్బందుల్లో పడేటువంటి పరిస్థితి. అవునండి, ఇతరులకి సౌకర్యవంతమైన లైఫ్ ఇవ్వాలి, ఇతరులను సంతోషపెట్టాలి, ఇతరుల దృష్టిలో నేను మంచివాడిని అనిపించుకోవాలి అనేటువంటి ఒక అన్యాచురల్ యాటిట్యూడ్తో, ఆలోచనతో తన సహజమైనటువంటి బలానికి అతీతమైనటువంటి, తన పరిధిలో లేనటువంటి ఒక విషయానికి బద్ధుడైపోయి అది నెరవేర్చే క్రమంలో ఇబ్బందులు పడుతూ తన యొక్క మెంటల్ పీస్ కోల్పోయేటువంటి పరిస్థితి. దానితో పాటుగా ఆఫీసులో పరిస్థితులు, బిజినెస్లో పరిస్థితులు అండ్ తన యొక్క సహజమైనటువంటి స్వరూపాన్ని కోల్పోయి తనకు సంబంధం లేనటువంటి పనులలో, ఆలోచనలలో, భావోద్వేగాలలో నిమగ్నమైపోవడం ద్వారా మెంటల్ పీస్ కోల్పోవడం. అయితే ఈ యొక్క శారీరక వ్యాయామాలు, నడక అంటే వాకింగు, మెడిటేషన్, దాంతోపాటుగా ఈ మధ్య బాంబే, చాలా చోట్ల, బెంగళూరు, ఢిల్లీ ఇలాంటి చోట వ్యాయామాలకి వెళ్ళేవాళ్ళు, అంటే మార్నింగ్ వాకింగ్, ఈవినింగ్ వాకింగ్ వెళ్ళేవారు లాఫింగ్ క్లబ్స్ అనేవి నిర్వహించుకోవడం అనే విషయాన్ని మనం న్యూస్ పేపర్స్లో, ఛానల్స్లో చూస్తున్నాం. ఆ మధ్యకాలంలో బాగా పాపులర్ చేశారు, అన్ని చోట్ల జనాలు స్టార్ట్ చేశారు.
మళ్ళీ ఈ మధ్య నాకు ఎక్కడ కనిపించట్లేదు. దానికి సంబంధించిన వార్తలు కూడా లేవు. అంటే ఒక కొత్త అంశం మన దృష్టికి రాగానే దాన్ని ప్రయత్నించి కొంతకాలం కొనసాగించి వదిలేస్తాం. అలాగే ఇది అన్నింటికీ వర్తిస్తుంది. ఏ ఒక్క ఒపీనియన్ అయినా, ఏ ఒక్క మనిషితో ఉండేటువంటి అనుబంధమైనా సరే, అలాగే ఏ ఒక్క భావోద్వేగమైనటువంటి అయినా సరే తాత్కాలికం, కొంతకాలం, కొంత సమయం మాత్రమే మనపై ప్రభావితం అనేది చూపిస్తుంది. అయితే ఒక దుఃఖం కలిగినప్పుడు కోపం, బాధ, ఆవేదన, అలాగే సంతోషము, సంతృప్తి ఇవన్నీ కూడా టెంపరరీ, తాత్కాలికం మాత్రమే. ఎప్పటికీ మనలో తిష్ట వేసుకుని అదే మోతాదులో అదే స్థాయిలో ఉంటాయి అని చెప్పలేం. ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈజ్ టెంపరరీ. నిన్నటి ఆలోచన ఈరోజు మనకు సరి అనేది కాకపోవచ్చు. ఒకప్పుడు సూపర్ డూపర్ హిట్ అయినటువంటి మూవీని ఇప్పుడు మరొకసారి టీవీ ఛానల్లో వచ్చినప్పుడు చూస్తే ఇంత పిచ్చి మూవీని ఎలా ఆదరించారు జనాలు అనిపిస్తుంది. అట్లాగే అత్యద్భుతమైనటువంటి విలువలు కలిగినటువంటి సినిమాల్ని ఫ్లాప్ చేసి ఉంటారు. అయ్యో, ఇంత మంచి మూవీ జనాదరణకు నోచుకోలేదా అని అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి దీని అర్థం ఏంటంటే ఆ మూడ్, ఆ ట్రెండ్, అప్పటి ఆలోచన సరళి అనేది సమాజపరంగా, వ్యక్తిపరంగా ప్రభావితం చేస్తూ ఉంటుంది. ఎవరితో అనుబంధాన్ని కొనసాగిస్తున్నావు, ఎవరితో మాట్లాడుతున్నావు, వారు చెప్పే మాటలు ఎంత మేరకు మనకు సానుకూలమైనవి, అంటే నెగటివిటీని క్రియేట్ చేయకుండా నిజంగా మనకి హెల్ప్ అవుతాయి అనేది మనకి మనం ఫిల్టర్ చేసుకొని స్వీకరించడమా వదిలివేయడమా అనేది మన చేతిలో ఉంటుంది. సో దిస్ ఈజ్ ద పాయింట్ అండి. ఈరోజు మార్నింగ్ స్ఫురించినటువంటి ఒక అంశాన్ని మీతో షేర్ చేసుకున్నాను. థ్యాంక్ యూ ఫర్ లిస్నింగ్. ఐ హోప్ యూ ఎంజాయ్ ఇట్. ఈరోజు హ్యాపీగా గడిచిపోవాలని మీ అందరికీ, మీరు తలపెట్టిన పనులన్నీ నిరాఘాటంగా, దిగ్విజయవంతంగా పూర్తి కావాలని ఆకాంక్షిస్తూ, అభిలషిస్తూ మీ మహేందర్, వనస్థలిపురం, హైదరాబాద్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.